ఈయన మన హీరో వాళ్ళ బాస్ సుబ్రహ్మణ్యం. 9కి ఒక్క నిమిషం ముందు కూడా ఇంటికి వెళ్ళాడు. కారణం ఈయనకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇంతకీ మనవాడేం చేస్తున్నాడు? ఇదిగోండి, వీడే మన హీరో వాసు. సాఫ్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నాడు కదా? కాదు, హార్డ్ కోర్ మెకానికల్ ఇంజనీర్. రే ఆగు, ఇదేమన్నా మాస్ సినిమానా? ఆ బీజిఎం ఎందుకు, ఆ స్లో మోషన్ ఎందుకు, ఆ ఎలివేషన్ ఎందుకు? సార్ నా పని అయిపోయింది, బయలుదేరుతున్నా. ఏం వెళ్తావులేవయ్యా, కాసేపు కూర్చో. పొద్దున 1/2 గంట లేటుగా వస్తే క్లాస్ పిక్తారు, సాయంత్రం గంట లేటుకి వెళ్ళినా ఎవడు గుర్తించడు. ఏంటి? ఏం లేదు సార్, రేపు నాకు సెలవు కావాలి. దేనికి? పెళ్లి చూపులా? కాదు సార్, పని ఉంది. బ్యాచులర్స్ కు పనులే ఉంటాయ్యా. చేసేదే సోదుద్యోగం అంటే మొదలు ఈడొకడు. లీవ్ అడిగితే ఈ ఆస్తులు అడిగినట్టు ఫీల్ అయిపోతున్నాడు. నీ ఆస్తులేం అక్కర్లేలే, ఎల్లు. వినబడిందా? గెస్ట్ చేశా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బాయ్ సార్. అలాగే సార్. మన వరుడు వాసు దొరికాడు. మరి వధువు విద్య ఎక్కడుందో? Very good, Vidya. Decent academic records, interesting project works. You topped the written exam, and interview lo koda you answered everything except one question. But that's okay. I have just one doubt. MBA చేయాలనుకున్నప్పుడు ముందు ఇంజనీరింగ్ లో ఎందుకు జాయిన్ అయ్యావు? ఏదో ఒక డిగ్రీ చేస్తే సరిపోయేదిగా. Sir, if you don't mind, may I? Sure. ఏంటిది? ఒక క్వశ్చన్ తప్ప అన్నారు కదా, దానికి ఆన్సర్. ఓ, ఇందాకెప్పుడు అడిగితే ఇప్పుడు ఎలిగిందా? పోనీలే, లేట్ అయినా కరెక్ట్ గానే చెప్పావు. ఎగ్జాక్ట్లీ. జాయిన్ అయిన 1 yearకి అర్థమైంది నాకు ఇంజనీరింగ్ సెట్ అవ్వదని. లేట్ అయినా కరెక్ట్ డెసిషన్ తీసుకుందామని ఎంబీఏకి షిఫ్ట్ అయ్యా. ఇంప్రెసివ్ విద్య, యువర్ సెలెక్టెడ్. జాయినింగ్ 3 months తర్వాత ఉండొచ్చు. ఈ లోపు పర్లేదు సార్, పైథాన్, డేటా అనలిటిక్స్ లాంటివి నేర్చుకుంటా. అవన్నీ మేం నేర్పిస్తాంలే, కానీ జాయిన్ అవ్వగానే పెళ్ళని, లీవ్లు, ట్రాన్స్ఫర్లు అడగకుండా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నా ఈ లోపే చేసేసుకో. థ్యాంక్ యూ సార్. యువర్ వెల్కమ్. ఏంటమ్మేది? సాంబార్లో సాల్ట్ లేదు, చికెన్లో ఏమో చిల్లీ లేదు. ప్రాబ్లం ఏంటంటే నానా, నీకు మాలా బాడీలో బీపీ షుగర్లు లేవు. నీకు కావాల్సింది వండి పెట్టడానికి కిచెన్ లో కోడలి పిల్ల లేదు. ఇదిగో తిను. కూరలు బాగాలేకపోతే కామతికి బిర్యానీ తింటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. రేయ్, చేసుకోవచ్చు కదరా, ఓ పని అయిపోద్ది. అంత బరువుగున్నా నాన్న? ఏంటి నాన్నా వేషాలు అయ్యి బాకే? మరి ఆడపిల్ల పేరెంట్స్ లాగా ఎందుకంత కంగారు? రేయ్, అమ్మాయిలకు పెళ్లి చేసేది మా బాధ్యత తీర్చుకోవడానికి, అబ్బాయిలకు పెళ్లి చేసేది మీరు బాధ్యతలు తెలుసుకుంటారని. తిను. బో ఎప్పుడు తింటే మాత్రం కాదే, అప్పుడప్పుడు వండటం కూడా నేర్చుకో. తినడం, వండడం 2 నేనే చేస్తే నువ్వేం చేస్తావు? పుట్టి ఇలా ఉంటే నిన్ను కాదే, రేపు పొద్దున మమ్మల్ని అంటారు ఏం నేర్పించలేదని. ఇదిగో అమ్మా, నీకు ముందే చెప్తున్నా, మీరు ఎవరిని చూస్తారో ఏమో కానీ వాడికి ధూమపానం, మద్యపానం లాంటి అలవాటున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా వంట చేసే అలవాటు మాత్రం ఉండాలి. మందులోకి మంచిగా ఆమ్లెట్ వేసుకొని రా, సాయంత్రం సరదాగా పకోడీ వేసుకుని ఇలా వచ్చి ఇంటికి వచ్చేస్తా. శుభం పలుకవే పెళ్లి కూతురా అంటే, పిల్లి అడ్డం వచ్చింది, పెళ్లి కొడుకు పళ్ళు రాలగొడతాను అందంట. నీలాంటిదే. సామెత అది కాదే.
అయినా తొక్క డిస్కషన్ ఇప్పుడు ఎందుకు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని చెప్పానుగా. వదిన గారు కొద్దిగా చక్కెర ఉంటే ఇవ్వరు? రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. ఏమ్మా, ఇలా ఖాళీగా ఉండే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. ఎందుకు వచ్చావు? ఆ, పంచదార కోసం. కదా, మూసుకొని పని చూసుకొని వెళ్ళు. ఏంటి? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత అధ పంచమోధ్యాయ కర్మ సన్యాస యోగ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి. స్వామి, చేస్తే నన్ను మీలో కలిపేసుకోండి స్వామి, నేను సన్యాసిని అయిపోతాను. నిన్ను కలిపేసుకోవడానికి నేనేం సన్యాసినిగానే శుభ్రమైన సంసారిని. ఇంతకీ సన్యాసం ఎందుకు నాయనా? భార్య సంసారం బాధలు భరించలేకపోతున్నాను స్వామి, విరక్తి వచ్చేస్తుంది. హాయిగా కాషాయం కట్టుకొని మీలాగా. సన్యాసం అంటే సమస్తము న్యసించుట, అన్నీ వదిలేయడం అన్నమాట. అంతేగాని కాషాయం కట్టుకుని కమండలం పట్టుకుని గంజాయి తాగుతూ బలాదూరు తిరగడం కాదు నాయనా. నా భార్యతో ఆగలేకపోతున్నాను స్వామి. ఈ మాటే మీ అమ్మా నాన్న అనుకుని ఉంటే నువ్విక్కడ ఉండేవాడివే కాదు. ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగిలిపోతుంది. దేవుడు ఒక జీవిని రెండుగా చేసి భూమి మీద వేరువేరు ప్రదేశాల్లో పడేస్తాడు. సమయం వచ్చినప్పుడు ఆ రెండూ కలిసి ఒక్కటవడమే వివాహం. ఇప్పటి జనరేషన్ చిన్న చిన్న గొడవలకి అపార్థాలకి భయపడి అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు. తనని వనవాసానికి తీసుకెళ్ళిన, అగ్ని పరీక్షకి గురి చేసిన సీత ఎప్పుడూ రాముణ్ణి కాదనుకోలేదు. అలాగే ఒక ఏడాది పాటు విడివిడిగా ఉన్నా కూడా రాముడికి సీత మీద కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు. కారణం రాముడికి సీత మీద ఉన్న నమ్మకం, సీతకి రాముడిపై ఉండే గౌరవం. అందుకే వాళ్ళు ఆదర్శ దంపతులయ్యారు. దాంపత్యం సజావుగా సాగాలంటే సర్దుకుపోవాలి. వివాహం గ్రేటెస్ట్ కాంప్రమైజ్ ఆఫ్ ద లైఫ్. అవసరాన్ని బట్టి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి, అన్నీ అవే సర్దుకుంటాయి. స్వామి, ఓం నన్ను నమః క్షమించండి శివాయ. స్వామి. సర్వే జనా సుఖినో. అబ్బబ్బబ్బా, ఏంటో ఇన్ని గుళ్ళు తిరిగి తిరిగి నాకు పుణ్యం వస్తుందేమో గాని దీనికి మాత్రం పెళ్లి మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇదిగోండి ప్రసాదం. అవుతుంది లేవే, టైం వచ్చినప్పుడు అదే అవుతుంది, కంగారు ఎందుకు? అమ్మా, పెళ్ళే కదా, ఆ, చేసుకుంటా. హా? విన్నారా? చెప్పాను కదా, టైం వచ్చేసింది. అమ్మయ్యా. కానీ ఒక కండిషన్. హా? ఏంటి? 10 మంది కోసం 10 సార్లు రెడీ అవ్వడం, 10 సార్లు మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం, వాడు ఎస్ అంటాడా నో అంటాడా అని టెన్షన్ పడటం నా వల్ల కాదు. పోనీ ఎవరైనా ఉంటే నువ్వే తీసుకురావే, చూస్తాము. సడన్ గా లోపలికి వెళ్తుందేంటి? ఏంటే లోపల ఏమన్నా పెళ్లి కొడుకుని దాచిందా ఏంటి? నాకేం తెలుసు? ఏంటే ఈ ఎఫ్ఐఆర్? మీరెంత మందిని చూస్తారో మీ ఇష్టం. మీకు నచ్చిన వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఆ లిస్ట్ లో నన్ను చేసుకోవడానికి అభ్యంతరం లేని వాళ్ళకి ఈ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్పండి. ఫైనల్ గా ఎవరిని పిలవాలో నేను చెప్తాను. ఒక పేపర్ ఇచ్చానని అలా అయోమయం ఫేసులు పెట్టకండి. సందు చివరే జెరాక్స్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు తీసుకోండి. వెళ్ళు. అలా జెరాక్స్ మొహం వేసి చూస్తావు, వెళ్ళి తీసుకురా. అన్ని నేనే చేయాలా? వెళ్ళి తీసుకురండి. లేడీస్ డామినేషన్.